ఈ స్వామివారి శిరస్సున గంగ. మనం ఎన్ని నీళ్ళు తీస్తుంటే నీళ్ళు ఆ శిరస్సున నీళ్ళు వస్తూనే ఉంటాయి. తీస్తున్న కొద్ది వస్తుంటే తీయకపోతే ఆ లెవెల్లో చాయిపోతాయండి. ఇక్కడ స్వామివారు అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారు, వెనక జడాకారంలో అమ్మవారు. అది విశేషం. ఇంకొక విశేషం, స్వామివారు పెరుగుతుంటాడు. ఇది ఫస్ట్ బొట్టు పెట్టారండి 100 సంవత్సరాలకి. మళ్ళీ స్వామివారి బెత్తిరి పెరిగి 2వ బొట్టు పెట్టారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ లింగాకారం పెరిగింది బెత్తెడు 3వ బొట్టు పెట్టారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారు పెరిగారు 4వ బొట్టు పెట్టారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి లింగాకారం పెరిగింది 5వ బొట్టు పెట్టారు. మళ్ళీ పైన పెరుగుతున్నాడు అనేది గుంటాకారం, లేదా 6వ బొట్టు. అది ఇక్కడ విశేషం. మీరు ఎక్కడ శివక్షేత్రంలో పోయినా కానీ ఈ పానగొట్టం బిల్ల కలిసి ఉంటుందండి. మధ్యలో లింగాకారం అవపడదు ఎక్కడ కూడా, ఏ క్షేత్రంలో కానీ. మన మేలచెరువు క్షేత్రంలో మాత్రం మన కారు పంచర్ అయితే జాకీ పెట్టి లేపితే ఏ విధంగా పైకి లేస్తుంటుందో, ఈ బిల్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ పానుగొట్టం సపోర్ట్తో లింగాకారం పెరుగుతుంటుంది. అది మన మేలచెరువు శివలింగం ప్రత్యేకత, విశిష్టత.